ఒంగోలు జిల్లా సింగరాయకొండలో విషాదం జరిగింది. పాకల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లిన 5గురు గల్లంతయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు స్థానిక మత్స్యకారుల సాయంతో గల్లంతైన వారి కోసం గాలించారు. 3 మృతి చెందారు. గల్లంతైన వారిలో ఒకరిని కాపాడారు. మృతులు శివర్ణపాలానికి చెందిన నోసిన జెన్సిక, నోసిన మాధవ, కొల్లగుంట గ్రామానికి చెందిన యామినిగా గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. బీచ్ లో 3 మృతి చెందడంపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలకు వెంటనే పోస్టు మార్టం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరితో మంత్రి ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బీచ్ల వద్ద ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పండుగ సందర్భంగా పాకల బీచ్కి విహారయాత్ర రావడం ఒక దురదృష్టకర సంఘటన జరగడం చాలా విచారకరం. ఇది కొంచెం దిగ్భ్రాంతి కలగజేసింది. పొల్లూరు మండలం తిమ్మపాలెనికి చెందినటువంటి 4గురిలో ఒకరి ప్రాణాలను కాపాడడం జరిగింది. అదేవిధంగా కందుకూరు రూరల్ నుంచి మనకి ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళల్లో 2 కూడా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు వయసున్నటువంటి వాళ్ళు. ఈరోజు ఇంకొక సింగరాయకొండ జరిగినటువంటి ఒక వ్యక్తి గల్లంతయ్యారు. దానికోసం గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పండుగ కోసం వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులు ఈరోజు పాకల బీచ్కి రావడం జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్. అలాగే 2 బ్యాచ్లుగా వీళ్ళు దిగడం జరిగితే ఒక బ్యాచ్లో 4 మెంబర్స్ ఇక్కడ సుడిగుండాలు ఉన్నాయి. ఆల్రెడీ మన మెరైన్ పోలీసు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వెళ్ళొద్దని. అయినప్పుడు కూడా వీళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వినకుండా వీళ్ళు లోపలికి వెళ్ళడంతో ఇమీడియట్లీ అది వీళ్ళని సుడిగుండంలో తగులుకున్నారు వీళ్ళు. అప్పటికి మన దగ్గర ఉన్నటువంటి హోంగార్డు అలాగే లోకల్లో ఉన్నటువంటి ఫిషర్మెన్ ఒక స్త్రీని రక్షించడం జరిగింది. లోపలికి వెళ్ళి అలాగే మీకు 3 స్పాట్లు చనిపోవడం జరిగింది. వాళ్ళ బాడీలు కూడా తీసుకొని రావడం జరిగింది బయట. అలాగే పక్కన ఉన్నటువంటి ఇంకొక దగ్గరలో ఇంకొక అతను కూడా లోపల గల్లంతవడం జరిగింది.